నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్. ఒకవేళ శత్రు దేశం భారత్పై మిసైల్ ప్రయోగిస్తే అది నేరుగా మన నగరాలపై పడిపోతుందా, లేక మధ్యలోనే దాన్ని అడ్డుకునే వ్యవస్థ మన దగ్గర ఉందా? నిజానికి భారత్ గగనతలాన్ని కాపాడేందుకు ఒకటి కాదు, రెండు కాదు, బహుళ స్థాయిల రక్షణ వ్యవస్థలు 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. రాడార్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్ డిఫెన్స్ అన్నీ కలిపి ఒక భారీ భద్రతా కవచంలా దేశాన్ని రక్షిస్తున్నాయి. అసలు ఈ డిఫెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఒక్కో వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. ఏ దేశమైనా గగనతల భద్రత అనేది కేవలం ఒక మిసైల్తో సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే భారత్ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ అంటే పలు దశల్లో పనిచేసే రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. మొదటి రక్షణ కవచం S-400. అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థల్లో ఒకటైన S-400 ట్రయంఫ్ భారత్కు తొలి భద్రతా కవచంలో పనిచేస్తుంది. ఈ వ్యవస్థ దూరం నుంచి వచ్చే శత్రు విమానాలు, మిసైళ్లు, డ్రోన్లను చాలా ముందుగానే గుర్తిస్తుంది. అవసరమైతే అవి భారత గగనతలానికి చేరకముందే అడ్డుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. రెండో కవచం ఆకాష్ మిసైల్ వ్యవస్థ. మన దేశంలోనే అభివృద్ధి చేసిన ఆకాష్ మిసైల్ సిస్టమ్ మధ్యస్థ దూరంలో వచ్చే ప్రమాదాలు ఎదుర్కొంటుంది. ఒకేసారి పలు లక్ష్యాలు గుర్తించి వాటిపై దాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. అత్యంత ప్రమాదకరమైన బాలిస్టిక్ మిసైల్స్ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేకంగా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఇది 2 దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో ఎత్తైన గగనతలంలో మిసైల్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అది విఫలమైతే రెండో దశలో భూమికి చేరకముందే మళ్లీ దాని లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకే ప్రమాదానికి 2 అవకాశాల్లో రక్షణ కల్పించే విధంగా ఈ వ్యవస్థ రూపొందించబడింది. డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లకు ప్రత్యేక రక్షణ. ఇప్పుడు యుద్ధాల్లో డ్రోన్లను వినియోగం భారీగా పెరిగింది. దీని దృష్టిలో పెట్టుకుని భారత్ తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ ఎదుర్కొనే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ కూడా వినియోగిస్తోంది. ఇవి సమీప ప్రమాదాలు చాలా వేగంగా గుర్తించి స్పందించేలా రూపొందించబడ్డాయి. మిసైల్ వ్యవస్థలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రాడార్ నెట్వర్క్, వైమానిక పర్యవేక్షణ కేంద్రాలు నిరంతరం గగనతలాన్ని పరిశీలిస్తుంటాయి. ఎక్కడైనా అనుమానాస్పద కదలిక కనుక కనిపిస్తే సంబంధిత రక్షణ వ్యవస్థలకు వెంటనే సమాచారం చేరుతుంది. దీంతో అవసరమయ్యే చర్యలు అత్యంత వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే భారత సాయుధ దళాలు, వైమానిక దళం, నౌకాదళం, స్థానిక పౌర పరిపాలనా సంస్థలు అన్ని సమన్వయంతో పనిచేస్తాయి. ఈ సమిష్టి వ్యవస్థ దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక యుద్ధాలు కేవలం భూమిపైనే కాదు, ఆకాశంలో కూడా జరుగుతున్నాయి. అందుకే భారత్ కూడా సాంకేతికత ఆధారంగా పలు స్థాయిల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ దేశ భద్రత మరింతగా బలోపేతం చేస్తోంది. అయితే ఏ రక్షణ వ్యవస్థ కూడా 100% అభేద్యం అని చెప్పలేం. యుద్ధ పరిస్థితుల్లో ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కానీ బహుళ స్థాయి రక్షణ వ్యవస్థలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి భారత్ అభివృద్ధి చేస్తున్న డిఫెన్స్ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు మరే రక్షణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకున్నా కామెంట్స్లో తెలపండి. ఇలాంటి డిఫెన్స్, సైన్స్, టెక్నాలజీ విశ్లేషణల కోసం ప్రైమ్9 డిజిటల్ను ఫాలో అవుతూ ఉండండి.